నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా ఒకే మాట, స్వర్ణగిరి స్వర్ణగిరి స్వర్ణగిరి. అదేనండి యాదాద్రి తిరుమల దేవస్థానం. ఈ స్వర్ణగిరి ఆలయం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, అక్కడి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రండి. ఈ స్వర్ణగిరి ఆలయం వచ్చేసి హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్లు, యాదగిరి నుండి 20 కిలోమీటర్లు, భువనగిరి బస్ స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. హైదరాబాద్ నుండి వెళ్ళేవారు భువనగిరి టోల్గేట్ దాటగానే రైట్ సైడ్లో స్వర్ణగిరికి దారి అని ఉంటుంది. అక్కడి నుండి లోపలికి కొంచెం దూరం వెళ్ళగానే కొండపై మనకు ఆలయం దర్శనమిస్తుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ముఖద్వారం. లోపలికి వెళ్ళగానే మనకి పార్కింగ్ గుడి ముందు భాగంలో మరియు వెనుక భాగంలో కూడా ఉన్నాయి. కారు పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలామంది చెప్తున్నారు కదా స్వర్ణగిరి ఆలయం నైట్ వ్యూ చాలా బాగుందని. అందుకే మీ అందరికీ చూపించడానికి సాయంత్రం టైంలోనే వచ్చాము. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని మానేపల్లి కుటుంబం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత స్థలమైన 22 ఎకరాలలో నిర్మించారు. అద్భుతమైన శిల్పకళతో నిర్మించడం జరిగింది. మొత్తం చూశాక మీరే కామెంట్ చేయండి ఈ ఆలయం ఎలా ఉందని. ముందుగా మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఇదేనండి వైకుంఠ ద్వారం. కాలినడకన వెళ్ళే వారికి భయపడకండి. 10 మండపాలలో కేవలం 108 మెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో మండపంలో దశావతారాల్లో ఒక్కో అవతారాలు విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. మెట్లు ఎక్కి పైకి రాగానే మనకు ఎదురుగా 54 అడుగుల ఎత్తైన ఏకశిల మానేపల్లి విజయస్తంభం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ రేట్స్ వచ్చేసి మీరే చూడొచ్చు. డోనర్స్ ఎంట్రీ అని ఉంటుంది. 1000 రూపీస్కి 4 మెంబర్స్కి ఎంట్రీ మరియు ఒక ఫోటో ఫ్రేమ్, స్వామివారి వస్త్రం మరియు లడ్డు ప్రసాదంగా పొందవచ్చు. స్పెషల్ దర్శనం వచ్చేసి 50 రూపీస్కి ఒకరికి ఎంట్రీ. సర్వదర్శనం కూడా ఉందండి. గుడి లోపలికి కెమెరాలు, మొబైల్స్ అనుమతి లేదు. టికెట్ కౌంటర్ పక్కనే మొబైల్ కౌంటర్ కూడా ఉంది. ఒక్కో మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ మాత్రమే చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఉత్సవ సమయాలలో స్వామివార్లను ఊరేగించే రథం. ఈ రథం అయితే 40 అడుగుల టేకు కర్రతో అద్భుతంగా తయారు చేశారు. ఈ ఆలయం సమయాలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. క్యూ లైన్లు వచ్చేసి వీకెండ్స్ చాలా రద్దీగా ఉంది.
నార్మల్ టైంలో తొందరగా దర్శనం చేసుకోవచ్చు. ఇదే లోపలికి వెళ్ళే ద్వారం. గర్భగుడిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మరియు పద్మావతి అలవేలు అమ్మవార్లని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. శ్రీవారి దర్శనం అనంతరం పక్కనే 10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదనగోపాల కృష్ణస్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. మదనగోపాల స్వామి దర్శనం అనంతరం మనం స్వామివారి ఏకాంత మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఏకాంత మందిరం దర్శించుకున్న తర్వాత గుడి లోపలి నుండి బయటికి వచ్చాక ఎదురుగా 27 అడుగుల ఏకశిలా శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు 40 అడుగుల రథం ఇక్కడ మీరు చూడొచ్చు. హనుమాన్ గోపురం పక్కనే జయగంట మండపం. ఇది వచ్చేసి 1500 కేజీల కాంస్యంతో తయారైన జయగంట. ఈ గంట కొడుతుంటే శబ్దం ఒక్కసారి మీరే వినండి. ఇదే స్వర్ణగిరికి అస్సలైన స్పెషల్ అట్రాక్షన్ శ్రీ జలనారాయణ స్వామి. లోపలికి వెళ్లే ముందు మనం ఇక్కడ 2 గోపురాలను దర్శనం చేసుకోవచ్చు. ఒక గోపురంలో శ్రీ భూ వరాహస్వామి, ఇంకో గోపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ 2 గోపురాల మధ్య దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకోవచ్చు. ఈ స్తంభం ముందే శ్రీకృష్ణుడు నాట్యభంగిమలో శశితల్పం పైన దర్శనమిస్తారు. ఇక లోపలికి వెళ్దాం పదండి. జలనారాయణుడు. నమో నారాయణాయ. స్వామివారిని చూడగానే నాకైతే చేతులెత్తి మొక్కాలనిపించింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి స్వామివారి విగ్రహం ఒక్క నేపాల్లో మాత్రమే ఉండేది. ఇది రెండోది. ఇది కింద వ్యూ. పైనుండి వ్యూ ఇంకా బాగుంటుందంట. పదండి చూసేద్దాం. అద్భుతమైన ఆలయ నిర్మాణం, శిల్పకళా రీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మించారంట. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణుడు 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు. ఓం నమో నారాయణాయ.